విశాఖ జిల్లా తగరపోవలస సమీపంలో ఉన్నటువంటి గోస్తని నది పై ఉన్నటువంటి అంటే ఆ బ్రిడ్జి దగ్గర ప్రమాదాలు తరచూ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గోస్తా నది పైన ఉన్నటువంటి ఈ బ్రిడ్జి ఆ ప్రమాదాలకు కేంద్ర బిందువుగా నిలయంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే నిన్న జరిగినటువంటి సంఘటనే దీనికి ప్రధానమైనటువంటి కారణంగా తెలుస్తుంది. ఎందుకంటే నిన్న ఆ కారులో అంటే చీకటి పడినటువంటి సమయంలో ఆ బ్రిడ్జి మీద ఏ విధమైనటువంటి లైట్స్ లేకపోవడంతో గోస్తని నదికి సంబంధించి ఆ బ్రిడ్జి పై నుంచి పాస్ అవుతున్నటువంటి సమయంలో అక్కడ రైలింగ్ని ఢీకొని ఒక కారు గోస్తని నదిలో పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఎల్ఎన్టీ కంపెనీ అంటే భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి ఎల్ఎన్టీ కంపెనీకి సంబంధించినటువంటి కారుగా తెలుస్తుంది. ఆ తగరపోవలసకు చెందినటువంటి వ్యక్తిగా పోలీసులు అయితే గుర్తించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే ఇది ఒక ప్రమాదం ఏదో ఇప్పుడు జరిగింది కాబట్టి ఇప్పుడు జరిగింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి చనిపోయాడని అనుకోవడానికి ఏ విధమైనటువంటి కారణాలు కనిపించలేదు. ఎందుకంటే తరచూ ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అటు పోలీసులను కూడా స్థానికులు నిత్యము డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే 3 రోజుల క్రితము అదే గోస్తని బ్రిడ్జి మీద ఆ తగరపోవలస సమీపంలో ఒక కారు రైలింగ్ ఢీకొనడం ఆ ఢీకొని తీవ్రమైనటువంటి గాయాలైనటువంటి పరిస్థితి ఉంది కారులో ప్రయాణిస్తున్నటువంటి వాళ్ళకి కూడా. అయితే 24 గంటలు గడవక ముందే నిన్న వెంటనే మళ్ళీ ఒక కారు ఎల్ఎన్టీకి సంబంధించినటువంటి ఆ కంపెనీ కారు గోస్తని నదిలో బ్రిడ్జి పైనుంచి రైలింగ్ ఢీకొని కింద పడినటువంటిది అయితే కనిపిస్తుంది. ఒకటి రైలింగ్ బలంగా లేకపోవడం, దీనికి తోడు చూస్తే ఇక్కడ ముఖ్యంగా విద్యుత్ దీపాలు లేకపోవడం. ఎందుకంటే బ్రిడ్జి మీద ఇప్పుడు అంతా నేషనల్ హైవేకి సంబంధించి ఎక్కడ చూసినా కూడా విద్యుత్ దీపాలని ఎక్కడికక్కడ ఎలా ఏర్పాటు చేస్తున్నటువంటిది అయితే చూస్తున్నాం. కానీ ఈ గోస్తని నది మీద ఏ విధమైనటువంటి విద్యుత్ దీపాలు లేకపోవడం, దీనికి తోడు గోస్తని నది పైన ఉన్నటువంటి ఈ బ్రిడ్జి కూడా కొంత విధంగా అది ఎక్కడికక్కడ రైలింగ్స్ అన్నీ కూడా డ్యామేజ్గా ఉన్నటువంటి నేపథ్యంలో వెళ్తున్నటువంటి వాహనాలు కంటికి అంటే ముందుగా వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో ఏమీ కనిపించకపోవడంతో ప్రయాణం చేస్తున్నటువంటి అటు 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ బస్సులు లారీలు ఇవన్నీ కూడా కొంతవరకు కన్ఫ్యూజ్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు రాత్రి జరిగినటువంటి ఈ గోస్తని నది మీద ఈ ప్రమాదము ఒక ప్రాణాన్ని అయితే పోగొట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా తగరపోవలస దగ్గర ఉన్నటువంటి ఈ బ్రిడ్జి దగ్గరే తరచూ ప్రమాదాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అటు పోలీసులు కూడా అటు మొత్తం పోలీసుల్ని స్థానికులందరూ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నిసార్లు పోలీసులకి ఫిర్యాదులు చేసినా అటు రోడ్స్కి సంబంధించినటువంటి అధికార యంత్రాంగానికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కూడా ఇప్పటి వరకు ఒక్కసారి అయినా సరే అక్కడ లైట్స్ లేకుండా ఉండడాన్ని ఫుల్ఫిల్ చేసినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే అక్కడ లైట్స్ లేవనేది అధికార యంత్రాంగానికి తెలుసు, ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అటు అధికారులు ఎవరో కూడా దీన్ని పట్టించుకున్నటువంటి నేపథ్యంలో తరచూ అక్కడ ప్రమాదాలు జరుగుతున్నటువంటిది అయితే మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రమాదాలు ఇప్పుడు అంటే ప్రమాదం జరిగినప్పుడు నదిలోకి కనుక వెహికల్స్ ఏ వెళ్ళినా కూడా స్పాట్లోనే మరణాలు సంభవిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న రాత్రి జరిగినటువంటి ఈ గోస్తని నదిలో పడినటువంటి కారుకి సంబంధించి తగరపోవలసకు సంబంధించినటువంటి ఆ వ్యక్తి సంఘటనా స్థలంలోనే మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది. అవి ఒక్కసారిగా రైలింగ్ చీకటిగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి తోడు ఆ రైలింగ్ని ఢీకొనగానే కారు అత్యంత వేగంగా ఆ నదిలోకి దూసుకుని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రమాదం జరిగినటువంటి సమయంలో గమనించినటువంటి స్థానికులు వెంటనే పోలీసులకైతే సమాచారం ఇచ్చారు. అదేవిధంగా ఆ కారును బయటికి తీసే ప్రయత్నం అయితే చేశారు. అయితే కారుని బయటికి తీసేసరికి కారులో ఉన్నటువంటి డ్రైవర్ అప్పటికే మృతి చెందినట్లుగా పోలీసులు గుర్తించడం, తన మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే గోస్తని నదిలో ఏ వాహనం పడినా లేదా ఎవరు మనుషులు ఎవరన్నా అంటే చీకట్లో వాళ్ళు దారి తప్పి లోపల రైలింగ్ని ఢీకొని పడిపోయినా కూడా తీవ్రమైనటువంటి పరిణామాలే జరుగుతున్నాయి. ముఖ్యంగా చూస్తే మరణాలు సంభవిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇది పోలీసులు కానీ అదేవిధంగా ఆ రోడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి అధికార యంత్రాన్ని కానీ కనిపించట్లేదు. ముఖ్యంగా ఈ తగరపోవలస సమీపంలో ఇది నేషనల్ హైవేకి సంబంధించినటువంటి ఆ రోడ్డు కావడంతో నిత్యం ఆ రోడ్డు సేఫ్టీ నేషనల్ హైవే రోడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి వెహికల్స్ నిత్యం తనిఖీలు చేస్తూ ఉంటాయి. కానీ వాళ్ళు ప్రయాణం చేస్తున్నటువంటి సమయంలో అటు ఈ నేషనల్ హైవేకి సంబంధించినటువంటి రోడ్ సేఫ్టీ అధికారులు కానీ లేదా ఇక నిత్యం ఆ రోడ్డుకి సంబంధించినటువంటి పనులు చేస్తున్నటువంటి వాళ్ళు కానీ వీటిని గమనించకుండా ఉండడం వల్ల, ఎందుకంటే వీళ్ళు కేవలం పగటిపూట మాత్రమే పనులు చేయడం, రాత్రిపూట పనులు చేయకుండా ఉంటున్నటువంటి నేపథ్యంలో ఆ రాత్రి అసలు విద్యుత్ దీపాలు వెలుగుతున్నాయా లేదా అనేది కూడా గమనించట్లేదు. ఇన్నిసార్లు ప్రమాదాలు జరిగినా కూడా మరి ఎందుకు అటు పోలీసులు కానీ నేషనల్ హైవే అథారిటీకి సంబంధించినటువంటి అధికారులు కానీ ఎందుకు దీని మీద
దృష్టి సారించట్లేదు అనేది మాత్రం అర్థం కానటువంటి పరిస్థితి అయితే నెలకొంది. సో దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పుడైతే అక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ అదేవిధంగా ప్రయాణికులు కానీ ముఖ్యంగా పోలీసుల్ని అదేవిధంగా నేషనల్ హైవేకి సంబంధించినటువంటి వాళ్ళని ఒకటే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు పరిస్థితుల్లో గోస్తాని నది మీద ఉన్నటువంటి ఈ బ్రిడ్జికి విద్యుత్ దీపాలను త్వరితగతిన ఏర్పాటు చేయడంతో పాటుగా అక్కడ ఆ రైలింగ్ తరచూ అది ఏ వాహనం ఢీకున్నా కూడా వెంటనే కూలిపోతుంది. కాబట్టి ఆ రైలింగ్ సంబంధించి పటిష్టంగా ఏర్పాటు చేయాలనేది డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ముఖ్యంగా విద్యుత్ దీపాలు కనుక ఉంటే ఖచ్చితంగా నిత్యము సోలార్తో ఇప్పుడు అన్ని విద్యుత్ దీపాలను ఏర్పాటు చేస్తున్నారు. విద్యుత్ దీపాలు కనుక ఉంటే ప్రయాణం చేస్తున్నటువంటి వ్యక్తులకి ఆ లాంగ్ ముఖ్యంగా ఆ వెలుతురు దూరానికి పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది, అదేవిధంగా ప్రమాదాలకి నిలవైనటువంటి ప్రాంతం కాబట్టి అక్కడ బోర్డ్స్ ఏర్పాటు చేయడం వల్ల గుర్తించి వాళ్ళు ముందుకెళ్లే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఏ విధమైనటువంటి హెచ్చరికల బోర్డులు లేకపోవడం, అదేవిధంగా విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయకపోవడంతో తరచూ ఈ ప్రమాదాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటిది అయితే చూడొచ్చు. అయితే అక్కడ ఉన్నటువంటి తగరపాలస స్థానికులతో పాటుగా ఎందుకంటే నిత్యం ఇప్పుడు అక్కడ ఎయిర్పోర్ట్కి సంబంధించి భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి నిత్యం పనులు జరుగుతున్నటువంటిది అయితే మనం చూడొచ్చు. దీంతో పాటుగా ఇప్పుడు అనేకమైనటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతున్నటువంటి నేపథ్యం, దీనికి తోడు నేషనల్ హైవే కావడంతో రాకపోకలు అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి. కానీ విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల గోస్తాని నది మీద ఉన్నటువంటి బ్రిడ్జి దగ్గర తరచూ ప్రమాదాలు జరుగుతుండటంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికైనా సరే అటు అధికారులు ముఖ్యంగా చూస్తే పోలీసులు అదేవిధంగా రోడ్ సేఫ్టీకి సంబంధించిన నేషనల్ హైవే అథారిటీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ ఈ రైలింగ్ని బాగు చేయడంతో పాటుగా పూర్తి స్థాయిలో విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయాలి, యాక్సిడెంట్లు నివారించాలని కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా అటు నేషనల్ హైవే అథారిటీకి సంబంధించిన అధికార యంత్రాంగం హెచ్చరికల బోర్డు అంటే ప్రమాదం జరిగే ప్రాంతమని బోర్డులు పెట్టడంతో పాటుగా విద్యుత్ దీపాలను కూడా ఏర్పాటు చేస్తే ఇలాంటి అమాయకమైనటువంటి ఎంతో మంది ప్రజల ప్రాణాలని కాపాడుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. లేకపోతే ఖచ్చితంగా ప్రతిరోజు 2 రోజులకు ఒకసారి ఈ గోస్తాని నదిలో వాహనాలు పడిపోవడం, ఆ వాహనాల్లో ఉన్నటువంటి వాళ్ళు చనిపోవడం జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న జరిగినటువంటి ఈ ప్రమాదానికి సంబంధించి ఆ డ్రైవర్ ఒక్కరే ఉన్నాడు కాబట్టి ఒక్క ప్రాణంతో పోయింది. మొత్తం కారుతో సహా గోస్తాని నదిలోకి దూసుకుపోయినటువంటి నేపథ్యంలో ఇంకా ఎక్కువ మంది ప్రయాణికులు కానీ ఆ కుటుంబ సభ్యులు కానీ ఎవరిని ఉంటే మొత్తం అందరూ కూడా చనిపోయే పరిస్థితి అయితే నెలకొండేది. ఎంత స్థానికులు ఉన్నా కూడా ఎన్ని సహాయ సహకారాలు అందించినా కూడా వెంటనే ప్రమాదం అనేది పొంచి ఉన్న తర్వాత దాన్ని వెంటనే సహాయ చర్యలు అందించే అవకాశం అయితే లేదు. ఇప్పటికైనా అటు నేషనల్ హైవే అథారిటీ అదేవిధంగా పోలీసులు దీన్ని పటిష్టమైనటువంటి చర్యలు తీసుకుని ఖచ్చితంగా ఆ గోస్తాని నది మీద ఉన్నటువంటి ఆ బ్రిడ్జి మీద ఈ విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయడంతో పాటుగా మరోపక్క ఈ రైలింగ్ని పూర్తి స్థాయిలో దీన్ని బాగు చేసి పటిష్టం చేయకపోతే ఇలాంటి ప్రమాదాలు ఎన్నో జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందిస్తుందా, జరుగుతున్నటువంటి ప్రమాదాలని కట్టడి చేస్తుందా, చనిపోతున్నటువంటి వాళ్ళకి మరి ఏ విధమైనటువంటి న్యాయం చేస్తారు అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది.